నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి టీత్ అండ్ హెయిర్ గురించి. సో వీటి గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కల్పన ఫ్రమ్ పార్థ డెంటల్. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హాయ్. సో ఇన్ కేస్ ఒకవేళ యాక్సిడెంట్లో పళ్ళు ఊడిపోయినా లేకపోతే విరిగిపోయినా దాన్ని మళ్ళీ పర్మనెంట్గా ఫిక్స్ చేయొచ్చు అంటారా డాక్టర్ గారు? అవునండి. ఫస్ట్ మనం మొహానికి దెబ్బలు తగిలినప్పుడు ఏమవుతుందంటే ముందు పళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో దవడ ఎముకలు కూడా ఫ్రాక్చర్ అయిపోతూ ఉంటాయి. ఈ రెండు సందర్భాల్లో కూడా ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ దెబ్బ తగిలిన వెంటనే ఫస్ట్ ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అరే పర్మనెంట్గా ఉండే పళ్ళు విరిగిపోయినాయి అయితే ఊడిపోయినాయి, ఇప్పుడు ఎలా మాట్లాడాలి అయితే ఎలా నవ్వాలి, బయటికి ఎలా వెళ్ళాలి అనే క్వశ్చన్స్లో డైలమాలోకి వెళ్ళిపోతారు. అసలు వెళ్ళాల్సిన అవసరం లేదు. దవడ ఎముకలు ఫ్రాక్చర్ అయినప్పటికీ కూడా మన చేతులు కాళ్ళు ఫ్రాక్చర్స్ అయితే ఎలా ప్లేటింగ్ చేసి వాటిని నార్మల్గా కట్లు వేసి పెడతారో మన పై దవడ కింది దవడల్లో కూడా చిన్న మినీ ప్లేట్స్ ఉంటాయి. వాటితో పాటు ఫ్రాక్చర్ని స్టెబిలైజ్ చేసి నార్మల్కి తీసుకురావచ్చు. రెండోది పళ్ళు మొత్తం ఊడిపోవడం, సగానికి విరిగిపోవడం, మొత్తం ఇలా కదిలిపోతూ ఉండడం. పళ్ళు కదులుతుంటే ఆ పళ్ళు తీయాల్సిన అవసరం లేదు. దాన్ని స్ప్లింట్ అని వైర్తో కట్టి కొన్ని వారాల పాటు ఉంచడం ద్వారా అవి మళ్ళీ అతుక్కుంటాయి. లేదా పళ్ళు సగానికి విరిగిపోయినా మీరు మళ్ళీ ఆ పళ్ళు తీయనవసరం లేదు. వాటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగులు వేయడం ద్వారా మళ్ళీ నార్మల్గా కనపడతాయి. పన్నే ఊడిపోయిందండి, అసలు పన్ను లేదు అక్కడ, అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇంప్లాంట్స్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. సపోజ్ ఇలా ముందర పళ్ళు కనుక ఊడిపోతే చూడండి, ఇక్కడ ఈ పన్నుకి ఇంప్లాంట్ పెట్టుంది. నార్మల్గా మన వేర్లు ఇలా ఉంటాయి కదా, ఈ వేరుకి బదులుగా ఇలా వేరుని పెట్టి ఇలా పైన పెట్టేస్తాం. మనం పైన నుంచి చూస్తే ఇలా నార్మల్గా పళ్ళు కనపడతా ఉంటాయి. సో అక్కడ యాక్సిడెంట్ అయ్యిందా అవ్వలేదా, మీ పళ్ళు ఊడిపోయినాయి, అవి పెట్టుడు పళ్ళ లేకపోతే న్యాచురల్ పళ్ళ లేదా ఆర్టిఫిషియల్గా డెంటిస్ట్ దగ్గర పెట్టించుకున్నారా అనేది కూడా ఎవరు గుర్తుపెట్టలేనంత న్యాచురల్గా ఈరోజు మనం పెట్టచ్చు. సో ఎవ్వరూ కూడా ప్యానిక్ అవ్వద్దు. మనం పెట్టే పళ్ళు ఎంత న్యాచురల్గా ఉంటాయంటే మీ ముందు పళ్ళతో సమానంగా కలిసిపోయి ఏది ఆర్టిఫిషియల్ పన్ను ఏది న్యాచురల్ పన్ను అని తెలియనంత న్యాచురల్గా మనం ఈరోజు పెట్టగలుగుతున్నాం. అంత చక్కటి మెటీరియల్స్, అంత స్పీడ్గా ఫాస్ట్గా ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో యాక్సిడెంట్స్ అయితే ఎవరు ప్యానిక్ అవ్వద్దు. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు 30s, 40s, 50sలో ఒకవేళ పళ్ళు ఊడిపోయినా మేబీ యాక్సిడెంట్ వల్ల విరిగిపోయినా దాన్ని మళ్ళీ పర్మనెంట్గా ఫిక్స్ చేయొచ్చు అంటారా ఆర్టిఫిషియల్లీ? ఎస్, చేయొచ్చండి. చాలా వరకు కూడా ఏంటంటే కొంత వయసు వచ్చేసరికి జబ్బుల వల్ల కావచ్చు, యాక్సిడెంట్స్ వల్ల కావచ్చు, పళ్ళు పుచ్చిపోయి ఉండడం వల్ల కావచ్చు, కొన్ని పళ్ళు ఉండవు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ తీసుకుంటే ఇలా చాలామంది నోట్లో ఉంటుంది. నోరు అని తెరవమంటే ఒక సైడ్ అన్ని పళ్ళు ఉంటాయి, ఇంకో సైడ్ పళ్ళు ఉండవు, ఇలా ఖాళీగా ఉంటాయి. ఇలా దంతాలు నమిలి తినే దంతాలు ఉండవు. కొంతమందికి ముందు వరుసలో పళ్ళు ఉండవు, కొంతమంది కిందన పళ్ళు ఉండవు. సో అందరూ జనరల్గా ఏం చేస్తుంటారంటే ఇటుపక్క పన్ను లేదు కదా, ఇక్కడ పక్కన నమిలి తినలేరు మీరు అందరూని. సో ఇటుపక్కే నమిలి తినడం స్టార్ట్ చేస్తారు. కానీ మీకు తెలియంది ఏంటంటే ఒక పక్కే తినడం వల్ల ఈ పక్క పళ్ళ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. మీకు పడ్డ వల్ల ఈ పళ్ళన్నీ అరిగిపోతాయి. కొద్ది కాలం అయ్యేసరికి ఈ చిగురు భాగంలో అంతా కూడా ఇన్ఫెక్షన్ అవ్వడం, ఈ పళ్ళు పుచ్చిపోవడం, అరిగిపోవడం లాంటివి జరుగుతుంది. సో మా దగ్గరకు వచ్చే పేషెంట్లు అందరూ జనరల్గా ఎలాగా 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత జనరల్గా వాళ్ళకి ట్రీట్మెంట్ ఒక పక్కన ఒక పన్ను లేకపోతే పెట్టుకోవడమే అవసరం ఉంటుంది. కానీ వాళ్ళ టైంకి రాకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ పక్కన కూడా వాళ్ళు ఎక్కువ వాడేయడం వల్ల 2 పక్కల పళ్ళు పాడైపోయి లేక 2 పక్కల ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వస్తున్నారు. అది తప్పు కదండి. మీకు ఒక పక్కన పన్ను లేదు, పళ్ళు పెట్టడం ఇవాళ రేపు ఎంత సులువుగా ఉంది. బ్రిడ్జ్ విధానం, పాత విధానం, ముందు పన్ను వెనక పన్ను సపోర్ట్గా తీసుకొని ఇలా పళ్ళు ఫిక్స్ చేయొచ్చు. ఎంత సులువు. అప్పుడు మీకేంటి, ఈ పక్క నమిలి తినొచ్చు, ఈ పక్క నమిలి తినొచ్చు. ట్రీట్మెంటు మీకు ఒకే ఒక పన్నుకు చేస్తారు. మీ ఆరోగ్యం పాడు కాదు, టైం తక్కువ, మీ డబ్బులు కూడా మీకు సేవ్ అవుతాయి. అలాగే మీకు అలా పక్క పళ్ళ సపోర్ట్ వద్దు అనుకుందాం, ఇలా ఇంప్లాంట్లు పెడతారు. ఈ పక్కన మీకుండే న్యాచురల్ పళ్ళని అస్సలు డిస్టర్బ్ చేయకుండా ఈ పంటి వేరుకి బదులుగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ వేర్లు అందుబాటులోకి వచ్చాయి. చక్కగా మనకి ఈ న్యాచురల్ వేర్లు ఉన్నాయి కదా, దానికన్నా చిన్నగా ఉంటాయి, ఇలా పెట్టుకుంటాము, పైన ఇలా ఫిక్స్ పళ్ళు పెట్టేస్తాం. ఇంత సులువుగా పళ్ళు పెట్టుకునే అవకాశం ఉంది. కానీ చాలామంది పెట్టుకోవట్లేదు. ఇది ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకోవచ్చు. జస్ట్ బ్రష్ చేసుకోవడం ఒక్కటే దాని మెయింటెనెన్స్ ఉంటుంది. రెండోది ఏంటంటే పళ్ళు లేకపోవడం వల్ల ఏమవుతుందంటే మీ దవడలు జారిపోతాయి.
పళ్ళు ఉన్న వైపు నిండుగా దవడలు ఉంటాయి, పళ్ళు లేని వైపు మొత్తం సాగింగ్ వస్తుంది. ఇప్పుడు దంతాలు లేని వాళ్ళు ఎవరైనా కూడా అద్దం ముందుకెళ్ళి ఒక్కసారి చెక్ చేసుకోండి. పళ్ళు ఉన్న వైపు మీకు రౌండ్గా ఉంటుంది, పళ్ళు లేని వైపు నొత్తొచ్చి ఇలా కిందికి సాగింగ్ అనేది కనపడుతుంది. పళ్ళ వల్ల మన ఫేషియల్ స్ట్రక్చర్స్ కూడా మెయింటైన్ అవుతాయి. మీకు ఎవరికైతే దంతాలు ఉండవో వాళ్ళందరికీ కూడా తొందరగా వృద్ధాప్యం రావడం స్టార్ట్ అవుతుంది, అంటే ఏజింగ్ అనేది ఎర్లీగా ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు పెద్దవాళ్ళకు ఉన్న డౌట్స్ ఏంటంటే ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకుంటే తినగలమా లేదా, ఒకవేళ ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టించుకోవాలన్నప్పుడు ఆ ప్రాసెస్లో బ్లీడింగ్ అవుతుందా, పెయిన్ఫుల్గా ఉంటుందా అనేది ఒక డౌట్ ఉంటుంది. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? పళ్ళు లేని వాళ్ళు ఎవరైనా కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారండి, అసలు ఒక్క పని కూడా ఉంటుంది వాళ్ళకి, నోట్లో తినడం కష్టం అవుతుంటుంది. ఫస్ట్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే డైలీ ఇంటేక్, అన్నం తినడానికి వాళ్ళ ప్లేట్ ముందుకు వెళ్ళినా వాళ్ళు ఏమి తినలేరు. సో ఆబ్వియస్గా వాళ్ళు అడగడం స్టార్ట్ చేస్తారు, కాస్త మెత్తగా ఉండే ఫుడ్ ఇవ్వండి, అన్నం ఇవ్వండి, ఉప్మా ఇవ్వండి అని చెప్పి. దానివల్ల వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంటుంది. రెండోది, చాలామందికి అసలు ఫిక్స్డ్ పళ్ళు వస్తాయని తెలియదు, పళ్ళ సెట్లు ఉంటాయి, ఆ పళ్ళ సెట్లు పెట్టుకొని వాటితో మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇంతకీ కష్టపడి పళ్ళ సెట్లు పెట్టుకున్నా వాళ్ళకి కావాల్సింది కడుపు నిండా అన్నం తినలేరు, బయటకు వచ్చేస్తుంటాయి, మంచినీళ్ళు తాగితే ఫ్లోట్ అయిపోతుంటాయి, బయటకి ఎవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడుతుంటే నోట్లోంచి బయటకు వస్తాయని భయం. పళ్ళ సెట్లు అనేవి మన 100కి 10 మందికి మటుకే అది వాటికి అడాప్ట్ అవుతారు, అంటే సెట్ అవుతాయి. 90 మందికి సెట్ కావు అవి, ఎందుకంటే అవి గాల్లో ఉంటాయి కాబట్టి. బట్ ఇప్పుడు అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే పళ్ళ సెట్ల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు ఈ రోజుల్లో. ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఇందాక నేను చూపించాను కదా ఇంప్లాంట్స్ అనే సహాయంతో ఇట్లా స్క్రూలు ఇక్కడ ఎలా పెట్టామో అలానే పెట్టి మొత్తం ఫిక్స్డ్ పళ్ళు ఇలా పళ్ళ సెట్ని ఇలా తయారు చేసి నోట్లో పర్మనెంట్గా ఫిక్స్ చేస్తాం. ఇలా చేయడం ద్వారా మీరు పూర్తిగా తినొచ్చు. దానికి ఎంత టైం పడుతుందండి, ఎన్ని నెలలు మీ చుట్టూ తిరగాలి అనే క్వశ్చన్ ఉంటుంది. ఎక్కువ టైం పట్టదండి, 15 రోజుల్లో మీ నోట్లో ఫిక్స్డ్ పళ్ళు వస్తాయి. పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్నీ భోంచేయచ్చు, నమలొచ్చు, కొరకొచ్చు. ఇంకో డౌట్ ఏంటంటే ఇది షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులున్నా ఇలా ఇంప్లాంట్లు ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము అని చాలామంది భయాలు ఉన్నాయి. ఇదివరకు అలా, ఇప్పుడు అలా ఏమీ లేదు. షుగర్ ఉన్న, బీపీ ఉన్న, గుండె జబ్బులున్న, బెడ్ మీద ఉండే పెరాలసిస్ పేషెంట్లకు కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని హాయిగా అన్నం తిని తొందరగా ఆరోగ్యం కోలుకునే అవకాశం 100% ఉంది. ఇది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అండి. దీని గురించి ఎవరు తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 040414200000. అది పార్థ డెంటల్ 130 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా పార్థ డెంటల్ మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. డెంటల్కి సంబంధించి కానీ, హెయిర్కి సంబంధించి కానీ ఫ్రీ కన్సల్టేషన్ ఉందండి. డాక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళి ఏం పే చేయకుండా మీ సమస్య గురించి డిస్కస్ చేయొచ్చు. కేవలం అడ్వాన్స్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి, అందుబాటులోకి రావాలి అంటే ఇలా కన్సల్టేషన్ లాంటివి పెడితే అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అనే సదుద్దేశంతో సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఇది కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎవరికి డౌట్ ఉన్నా ఒకసారి వెళ్ళి అడగడంలో తప్పలేదు. నెంబర్కి ఫోన్ చేస్తే మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు ఇంప్లాంట్స్ చేయించుకోవాలంటే ముందు వెనకాల చాలా ఆలోచిస్తూ ఉంటారు. అన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే టీత్ ఇంప్లాంటేషన్కి వెళ్తూ ఉంటారు. సో అందులో మేజర్ డౌట్ ఏంటంటే సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది అనేది మేజర్ డౌట్. సో దీని గురించి ఏం చెప్తారు మీరు? బ్యూటిఫుల్ అండి. ఇప్పుడు ఇంప్లాంట్లో అనగానే చాలా మందికి భయం ఏంటంటే అసలు ఉంటాయా, ఊడిపోతాయా, నోట్లో కొంతమంది పేషెంట్లు అడుగుతారు నన్ను, నోట్లో స్టీల్ పెట్టేస్తారు మేడం, అసలు స్టీల్ అనేది జంగు పట్టదా అని కొంతమంది అడిగేవాళ్ళు కూడా ఉంటారు. అది టైటానియం అనే మెటీరియల్తో తయారు చేస్తారండి. అదేమవుతుందంటే మన ఎముకతో కలిసిపోయే లక్షణం ఉంటుంది, దాన్ని ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటారు. ఇప్పుడు మనకి ఈ మోడల్లో ఎలా చూపించామో అలానే పెట్టడం జరుగుతుంది. మన వేర్లు ఇవి న్యాచురల్ వేర్లు, ఇవి పెట్టిన ఇంప్లాంట్ వేర్లు. ఇవి వీటికన్నా పొడవు తక్కువగా ఉంటాయి. కింద నుండి నరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పెట్టడం జరుగుతుంది. 3 నెలల నుంచి 6 నెలలు గడిచేసరికి ఎముకలో ఒక భాగం అయిపోతుంది. ఇవి తర్వాత తీయడానికి ట్రై చేసినా కూడా అవి ఊడి రావు. సో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. రెండోది పార్థ డెంటల్లో ఏంటంటే ఇంప్లాంట్ల ఇవల్యూషన్తో పాటు పార్థ డెంటల్ కూడా వాటితో పాటు అప్గ్రేడ్ అవుతూ వస్తుంది. ఇంతకుముందు ఇంప్లాంట్ లోపల పెట్టిన తర్వాత 6 నెలల తర్వాత పళ్ళు పెట్టేవాళ్ళు, కానీ ఆ టైంలోనే పార్థ డెంటల్ ఇంప్లాంట్ పెట్టిన రోజునే మళ్ళీ పళ్ళు పెట్టే అవకాశాన్ని తీసుకొచ్చింది. అంటే ఇమ్మీడియట్ లోడింగ్ అన్నమాట. ఇమ్మీడియట్ లోడింగ్లో ఏంటి, మనకి పైన లేయర్ నుంచి కింద లేయర్కి అంటే బైకార్టికల్ ఎంగేజ్మెంట్తో ఇంప్లాంట్లు పెట్టేవాళ్ళం. అలా పెడితే దానికన్నా ఇప్పుడు పార్థ డెంటల్ ఇంకొక అడుగు ముందుకేసి
అలా బైకార్టికల్ ఎంగేజ్మెంట్తో పాటు ఎముకలో కలిసిపోవడానికి వీలేగా ఉండే థ్రెడ్స్, ఇలా రెండు కలగలిపిన కాంబినేషన్లో ద బెస్ట్ ఇంప్లాంట్ సిస్టమ్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సో ఎటువంటి విధంగానూ ఇంప్లాంట్ ఊడిపోకుండా, ఫెయిల్ అవ్వకుండా అన్ని జాగ్రత్తలతో 98% సక్సెస్ రేట్తో ఇంప్లాంట్ పెట్టి పళ్ళు పెట్టే అవకాశం పర్దనెంటల్ 130 బ్రాంచ్లో కూడా అందుబాటులో ఉంది. మోస్ట్ బ్యూటిఫుల్ టెక్నాలజీ. రెండోది, ఇంప్లాంట్ పెట్టేటప్పుడు బ్లైండ్గా పెట్టకుండా స్పెషలిస్టులు పెడతారు, సూపర్ స్పెషలిస్టులు. దాంతోపాటు ఇలా గైడెడ్ టెంప్లెట్స్ తయారు చేసి వీటి సహాయంతో పెడతారు. ఇదేం చేస్తారంటే మీ దవడ ఎముకకి మీకు తగినట్టుగా 3D స్కానింగ్తో దీన్ని తయారు చేసి, అది కూడా డిజిటలైజ్ చేసి, ఏఐని ఇంప్లికేట్ చేసి పూర్తిగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోని దీని సహాయంతో పెడతాం. సో ఇంప్లాంట్ ప్లేస్ చేసినప్పుడు కూడా మనం బ్లైండ్గా పెట్టక్కర్లేదు, మీకు మీ బోన్కి తగినట్టుగా తయారై ఉంటుంది కాబట్టి దీంతో ప్లేస్ చేసి ఇంప్లాంట్లు పెట్టేటప్పుడు ఏంటంటే తప్పుపోయే అవకాశం లేదు. అంత యాక్యురేట్గా మొత్తం కూడా టెక్నాలజీ సహాయంతో, ఏఐ సహాయంతో సూపర్ స్పెషలిస్టులు బెస్ట్ ఇంప్లాంట్ సిస్టమ్ని పెడుతున్నాం. అందుకే ఇంత కాన్ఫిడెంట్గా ప్రతి ఒక్కరికి ఇంప్లాంట్ల సహాయంతో ఫిక్స్డ్ పళ్ళు పెట్టగలము అని చెప్తున్నాం ఈరోజు. సో ఇబ్బంది ఏం పడద్దు, బెస్ట్ టెక్నాలజీ. ఇంకా ఇన్ డీటెయిల్ కావాలి అంటే యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళి డాక్టర్ గారితో కూర్చొని 1-to-1 మాట్లాడితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో డాక్టర్ గారు, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, ఇది ఎవరెవరికి చేస్తారు, అండ్ ఏమైనా పర్టికులర్గా ఏజ్ లిమిట్ ఉంటుందా, ఒకవేళ చేపించుకుంటే అది న్యాచురల్ స్మైల్ లాగానే ఉంటుందా, ఇలాంటి డౌట్స్ అన్ని ఇప్పుడు మీరు క్లియర్ చేయాలి. స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరైతే వాళ్ళ పళ్ళల్లో లోపాలు ఉంటే వాళ్ళందరూ చేయించుకోవచ్చు అండి. సెకండ్ కేటగిరీ ఏంటంటే కొంతమంది నవ్వేటప్పుడు వాళ్ళు సాటిస్ఫైడ్ ఉండరు. మా పళ్ళు ఇంకొంచెం తెల్లగా ఉంటే బాగుండు, మా పళ్ళు ఇంకొంచెం చిన్నగా ఉంటే బాగుండు, మా పళ్ళు రకరకాల సైజుల షేపుల్లో ఉన్నాయి. లేకపోతే కొంతమందికి కొన్ని డ్రీమ్ స్మైల్స్ ఉంటాయి, ఫోటోగ్రాఫ్ తెచ్చుకుని ఇలా నా స్మైల్ ఉంటే బాగుండు, ఇలా కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి. అలా ఎవరైతే డిస్సాటిస్ఫైడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా స్మైల్ డిజైనింగ్ అటెంప్ట్ చేయొచ్చు. రెండోది ఏంటంటే కొంతమంది విపరీతంగా ఇబ్బంది పడుతుంటారు. పూర్తిగా పుట్టుకతో రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి, మధ్యలో రంగు మారిపోయి ఉంటాయి. వాళ్ళు నలుగురిలో కలవలేరు కూడా. నవ్వేటప్పుడు అందరు పక్క వాళ్ళు కంపేర్ చేసుకుంటారు, అదే వాళ్ళు ఎంత తెల్లగా నవ్వుతున్నారు, నేను నవ్వలేకపోతున్నానని కొంతమంది అనుకుంటారు. కొంతమందికి బాగా బయటకు వచ్చేస్తుంటాయి, కొంతమందికి బాగా గ్యాప్స్ ఉంటాయి. వీళ్ళందరిలో కూడా ఒక రకమైన ఆత్మన్యూన్యత భావం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. పైకి ఎవరికి చెప్పరు, బట్ వాళ్ళ మేనరిజమ్స్ చూస్తే మనకు అర్థమవుద్ది. వాళ్ళ లిప్స్ క్లోజ్ చేసి నవ్వుతుంటారు, ఫోటోకి ఫోజ్ ఇచ్చినప్పుడు కూడా అందరికన్నా వెనకాతల నుంచి ఉంటారు. చిన్నపిల్లలు అయితే క్లాస్లో ఆన్సర్లు అవి చెప్పాలన్నా కూడా చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ స్మైల్ కరెక్ట్గా ఉండదు కాబట్టి. సో ఇలా ఉండే ప్రతి ఒక్కరికి స్మైల్ కరెక్ట్ చేసుకునే అవకాశం 100% ఉంది. దీనికి ఏజ్తో సంబంధం లేదు, హెల్త్తో కూడా సంబంధం లేదు. ఎవరైతే అందంగా ఉండాలనుకుంటున్నారో, అందంగా నవ్వాలనుకుంటున్నారో 100% చేసుకోవచ్చు. అయితే ఇది చాలామంది అడుగుతారు, మేడం కొంతమంది వస్తారండి, బాగా వచ్చి ఏం చెప్తారంటే, మేడం ఈ పళ్ళు అసలు నాకు నచ్చలేదు, ఇవన్నీ పీకేయండి కూర్చుని, ల్యాబ్లో బెస్ట్ పళ్ళు తయారు చేసి తీసుకొచ్చి మాకు కొత్తవి పెట్టండి అని అడుగుతుంటారు. కొంతమంది పాపం తెలియకే అడుగుతారు వాళ్ళు. అలా కూడా ఎవరు చేయకూడదండి. పళ్ళు తీసి చేసేది స్మైల్ డిజైనింగ్ కాదు, డోంట్ డూ దట్. మీ పళ్ళని డిస్టర్బ్ చేయకుండా అందంగా చేయడమే స్మైల్ డిజైనింగ్, అది ఎవరైనా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో జనగాం నుంచి రేణుక కాల్ చేశారు. రేణుక గారు చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. కొన్ని పళ్ళు ఎత్తుగా ఉన్నాయి, సందులు ఉన్నాయండి. ఓకే, ఎంత వయసు మీది మేడం? ఏజ్ ఎంత అమ్మా, వయసు ఎంత మీది? 36 అండి. 36. ఓకే, గుడ్. చాలామందికి కూడా మంచి క్వశ్చన్ అండి ఇది. యాక్చువల్లీ చిన్నప్పుడు అంటే క్లిప్పులు పెట్టుకుంటాము, అలైనర్స్ పెట్టుకుంటాము. మరి మాకు 25 దాటిపోయాము, 30 దాటిపోయాము, 36 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు పళ్ళు, ఎత్తు పళ్ళు, సందు పళ్ళు మాకు కరెక్ట్ అవుతాయా, ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాము, ఇలాంటి క్వశ్చన్స్ చాలామందికి ఉంటాయి. చాలామంది కూడా ఏంటంటే ఇప్పుడు వయసు అయిపోయింది కాబట్టి మనం ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇలానే ఎత్తు పళ్ళతోని, సందుగా ఉండే పళ్ళతో ఉండాలా అనే భయాలు కొంతమందికి ఉంటాయి. అస్సలు ఉండక్కర్లేదండి. మీరు 20లో ఉన్నా, 30లో ఉన్నా, 40లో ఉన్నా కూడా మీ ఎత్తు పళ్ళు, సందు పళ్ళని కరెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ వయసులో కూడా బోన్ సపోర్ట్ చేస్తే అమ్మ క్లిప్పుల చికిత్స చిన్నపిల్లలకి ఏది చేస్తామో అది పెట్టి మీ ఎత్తు పళ్ళని, సందు పళ్ళని దగ్గర తీసుకురావచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవ్వడం కానీ, పళ్ళు లూజ్ అవ్వడం కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. క్లిప్పులు పెట్టుకుంటే ఎలా మేడం 36 సంవత్సరాలు ఉన్నాయి, బయటకు వెళ్ళడం, నలుగురితో మాట్లాడడం మాకు కష్టంగా ఉంటుంది అని మీరు అనుకుంటే, క్లిప్పులు లేకుండా కూడా ఈరోజు అలైనర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి, ఇన్విజిబుల్ బ్రేసెస్. మీకు తగినట్టుగా మేము స్కానింగ్ తీసి మీకు సన్నటి ట్రేస్ లాంటివి ఇస్తాం. ప్లాస్టిక్ ట్రేస్ లాగా సన్నగా ఉంటాయి, తెల్లగా ఉంటాయి అవి.
అవి పెట్టుకొని తీయడం ద్వారా మీ ఎత్తుపళ్ళు సందుపళ్ళు 100కి 100% కరెక్ట్ అయిపోతాయి. మీ పక్క మనుషులకి మీ ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా మీరు క్లిప్పుల చికిత్స చేయించుకుంటున్నారని మీకు ఎవరికి గుర్తుపట్టకుండా కరెక్ట్ అయిపోతాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో. ఇవన్నీ కాకపోయినా లాస్ట్ ఆప్షన్ స్మైల్ డిజైనింగ్ అనేది అందుబాటులో ఉంటుంది. బట్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఎత్తుపళ్ళు సందుపళ్ళు కరెక్ట్ అవ్వాలంటే అలా బాధపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళండి. వరంగల్లో అలా కాజీపేటలో కూడా ఉంది బ్రాంచ్ అనేది. మీరు ఒకసారి వెళ్తే సరిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు ఏమి ఫీజు అంటే కన్సల్టేషన్ చూపెట్టుకోవడానికి ఎక్స్రేలు తీసుకోవడానికి డబ్బులు పే చేయని అవసరం లేదమ్మా. ఫ్రీ కన్సల్టేషన్ ఉంది అన్ని బ్రాంచుల్లో. అలాగే సమస్యలన్నీ మీకు ఏమున్నాయని చూసుకోవడానికి కూడా ఐఓసి టెస్ట్ అనేది ఫ్రీగా చేస్తారు. అంటే మీ నోట్లో ఉండే సమస్యల్ని మీరు చూసుకోవచ్చు. ఎక్స్రేలు కూడా ఫ్రీగా దించుతారు. ఇంత మంచి అవకాశం ఇప్పుడు నడుస్తూ ఉంది పార్థ డెంటల్లో. ఒకసారి వెళ్ళి కలవండి. మీ ప్రాబ్లం చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఇన్విజిబుల్ లైనర్స్, ఆ లైనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ అని చెప్తున్నారు. కానీ కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే దీని నుంచి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉందా అనేది ఒక డౌట్. సో ఏం చెప్తారు దీని నుంచి? బ్యూటిఫుల్ అండి. ఇది మనం క్లిప్పుల చికిత్స పెట్టుకున్నా అలైనర్స్ పెట్టుకున్నా అది ఎలా అంటే దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ డెంటల్ ట్రీట్మెంట్స్లో ఇది ఒకటి. ఎందువల్ల అంటే అది తీసుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా తయారు చేస్తాం దాన్ని. ఎలా అంటే మన మూమెంట్ కూడా ఒక నెలకి 0.003 mm చొప్పున దాన్ని మూవ్ చేయడం జరుగుతుంది. దాని ఆ మాత్రం మూమెంట్ మన పళ్ళల్లో కూడా డైలీ కొంతవరకు ఉంటుంది, సాకెట్లో కదులుతూ ఉంటాయి. సో దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకొని అబ్జార్ప్షన్ రిజార్ప్షన్ అనే టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొని దాని ప్రకారం పళ్ళని మూవ్ చేయడం జరుగుతుంది. సో మీ పళ్ళు లూజ్ అవ్వడం కానీ సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ అట్లాంటివి ఏమి ఉండవు. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందు పళ్ళని మనం ఈరోజు ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో హైదరాబాద్ నుంచి శశికుమార్ గారు కాల్ చేశారు. శశికుమార్ గారు చెప్పండి. హలో సార్, చెప్పండి సార్. మేడం, మా మిస్సెస్ కి షుగర్ వచ్చి పనులన్నీ ఉచ్చిపోయినాయి సైడ్ లా, కొంచెం చిన్న చిన్న ఇరిగిపోయినాయన్నమాట. అయితే ఆమెకు మాకు భయం అయిపోయింది, షుగర్ బీపీ ఉందన్నమాట. మాకేమంటే మళ్ళీ పనులు తీపిచ్చేస్తే మళ్ళా షుగర్ మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి మేము భయపడుతున్నాం. ఇప్పుడు అందుకని ఫోన్ చేశాను అనమాట, మీకు కరెక్ట్ అని చెప్పి. ఎక్కడ రావాలండి? పళ్ళు విరిగిపోయినాయి అమ్మా మీకు సార్? మాకు ఇరిగిపోయినాయి, తుక్కడలు ఉన్నాయమ్మా. కొంచెం మొత్తాన్ని సైడ్ లో మొత్తానికి తుక్కడలు ఉన్నాయన్నమాట. రైట్ గుడ్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇది చాలా మందికి ఏంటంటే కొంత వయసు వచ్చేసరికి ఏమవుతుందంటే పళ్ళు మొత్తం పాడవుతాయి. కానీ ఆ వయసు వచ్చేసరికి పళ్ళతో పాటు షుగర్ ఉండడం, బీపీ ఉండడం, గుండె జబ్బులు ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇందులో ఈ భయాలంటే ఆల్రెడీ మనం షుగర్కి, బీపీకి, గుండె జబ్బులకి ఇట్లా అన్నిటికీ మందులు వేసుకుంటున్నాం కదా. ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్ అని వెళ్తే మళ్ళీ అసలు ఆ బాడీ తట్టుకుంటుందా, అసలు మనం చేసుకోవచ్చా, చేసుకుంటే ఏమైనా కొత్త సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా, బ్లీడింగ్ లాంటిది ఎక్కువ అవుతుందా, పోనీ ట్రీట్మెంట్ అయిన తర్వాత మనకు అసలు మాంతుందా అది, ఇట్లాంటి క్వశ్చన్స్ అందరికీ ఉంటాయండి. జనరల్ భయాలు ఉండడం సహజం, దాన్ని నేను తెచ్చినా తప్పు పట్టను. సో భయపడద్దండి. ఇందులో ఏంటంటే ఫస్ట్ షుగర్, బీపీ లాంటి హెల్త్ కండిషన్స్ ఉండే వాళ్ళకి వాళ్ళ హెల్త్ని రీత్యా మనం ట్రీట్మెంట్ ప్లాన్ రాయడం జరుగుతుంది. రెండోది వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్, వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ రక్తం పరచబడే మందులు ఎలా వేసుకుంటున్నారు, వాళ్ళకి బీపీ ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నాయి, లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఎలాంటివి మందులు మనం ప్రిస్క్రైబ్ చేయకూడదు, అట్లాంటివి చూసి స్పెషలిస్టులు చేస్తారు. నాలుగోది ఇంకా కాంప్లికేటెడ్ కేసెస్ అయితే ఏ డాక్టర్ని అయితే మీరు కలుస్తున్నారో ఫిజిషియన్ని వాళ్ళతో టైఅప్ అయి వాళ్ళతో డిస్కస్ చేస్తూ ట్రీట్మెంట్ చేస్తారు. మూడోది డెంటల్ ట్రీట్మెంట్స్కి భయపడాల్సిన అవసరం లేదు, అవి చాలా సులువుగా ఉంటాయి. డే కేర్లో చేస్తాము. చేసేటప్పుడు కూడా ఇందాక చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకుంటాము. ఐదోది ఏ డెంటల్ ట్రీట్మెంట్ తర్వాత కూడా లైఫ్ అంతా మందులు వాడేది అనేది ఏముండదు. ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఇన్ఫెక్షన్ రాకుండా నొప్పి భరించడానికి కొన్ని యాంటీబయాటిక్స్, నొప్పి గోళీలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. నాలుగోది పళ్ళు లేకుండా అన్ని రోజులు ఉండడం మంచిది కాదండి. ఎందుకంటే ఎప్పుడైతే టీత్ అనేవి నోట్లో ఉండడమో ఫుడ్ ఇంటేక్ మీకు తక్కువైపోతూ ఉంటుంది. ఫుడ్ ఇంటేక్ ఎప్పుడైతే మీకు తక్కువైపోయి కాంప్రమైజ్డ్గా ఉంటుందో ఇమ్మీడియట్గా మీ హెల్త్ అనేది మీకు తెలియకుండానే పాడవుతుంటుంది. మీరు బాగా కష్టపడి షుగర్ని కంట్రోల్ పెట్టుకోవాలన్నా మీరు తినే ఆహారం కరెక్ట్గా లేకపోవడం వల్ల షుగర్, గ్లూకోజ్ ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతుంటాయి. ఐదోది అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నోట్లో ఇన్ఫెక్షన్స్ మంచివి కాదు. శరీరంలో ఏ భాగంలో ఇన్ఫెక్షన్ ఉన్నా శరీరం అంతా ఎలా పాకుతుందో నోట్లో ఏ రకమైన జబ్బులున్నా అది నోటి వరకే పరిమితమై ఉండదు. మీ నోరంతా పాడైపోతుంది. అట్ ద సేమ్ టైం అదే ఇన్ఫెక్షను మీ రక్తం ద్వారా, మీ ఉమ్మి ద్వారా, మీరు మంచినీళ్ళు తాగినప్పుడు, మీరు అన్నం తిన్నప్పుడు ప్రతి ఆస్పెక్ట్లోని మీకు లోపల వరకు మీ రక్తం ద్వారా వెళ్ళి గుండె జబ్బులకి రావడానికి కొత్త బ్యాక్టీరియాని మీ నోట్లోంచి మీరే దానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో ప్లీజ్ డోంట్ డూ దిస్. అది అందరూ చేసే తప్పులు తెలియకే చేస్తారు.
సో ఎవరైనా కూడా రావచ్చు సార్. హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి సార్. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. ఆ బ్రాంచ్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి మీకు కనెక్ట్ చేస్తారు. ఒకసారి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర కూర్చొని మాట్లాడండి. మిమ్మల్ని పరీక్ష చేసి మీ సమస్యలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ హాయిగా విన్న తర్వాత మీకు నచ్చిన ట్రీట్మెంట్ని మీరు ఆప్ట్ చేసి వెంటనే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ అంతా తీయించేసి చక్కగా తినడానికి వీలుగా పళ్ళు పెట్టుకుంటే మేడం గారు చాలా తొందరగా కోలుకుంటారు. మరింత ఆరోగ్యంగా మరింత బలంగా మీకు కనపడతారు. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ ఎందుకు వస్తుంది అండ్ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ మనం చూడొచ్చు అంటారు? అవునండి, చాలా మందికి కూడా ఏంటంటే మార్నింగ్ లేచేసరికి బ్లడ్ ఉండడం, బ్రష్ చేసేటప్పుడు బ్లడ్ ఉండడం, అలాగే కొంత కొరికేటప్పుడు బ్లడ్ ఉండడం, మూడోది ఏదైనా తినేటప్పుడు వాళ్ళ పళ్ళు సహకరించవు. వాళ్ళకి ఏదైనా చుట్టానికి గట్టిగా ఉన్నట్టు తెల్లగా అందంగానే ఉంటాయి అవి, బట్ ఏదైనా గట్టి కొరికి అన్నం తిందామంటే పళ్ళు నొప్పులు పుడుతూ ఉంటాయి. వాళ్ళు ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ చిగుర్లలోనే మీకు రావడానికి జనరల్గా ఏంటంటే ఈ ఇన్ఫెక్షన్ ఈ పళ్ళ పైన ఉండదండి, ఈ కింద వేర్ల భాగం కనపడుతుంది కదా మీకు, ఇక్కడ ఉంటుంది ఇన్ఫెక్షన్ అనేది. సో మీరు చిగుర్ల జబ్బు వచ్చినా ప్యానిక్ అవ్వాల్సింది ఏం లేదు. ట్రీట్మెంట్ ఉంటుంది. అదేంటంటే పళ్ళకు కాకుండా ఈ చిగుర్లకి ట్రీట్మెంట్ చేస్తారు. వెంటనే చిగుర్లలోంచి బ్లడ్ రావడం, నోట్లోంచి స్మెల్ రావడం లాంటివి తగ్గిపోతాయి. చేయించుకోకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లం మెల్లగా ఇది ఏం చేస్తుంది, ఇన్ఫెక్షన్ ఈ వేర్ల దగ్గర ఉంటుంది కాబట్టి మెల్లగా ఈ వేర్ల దగ్గర బాగానే తినేయడం స్టార్ట్ చేస్తుంది. అది అలా ఎప్పుడైతే పాడైపోవడం స్టార్ట్ అయిందో ఈ పళ్ళు అనేది మూమెంట్ వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఎముక అంతా తగ్గిపోతుంటుంది. ఆ ఎముకే కదా గట్టిగా మన పళ్ళని పట్టుకునేది. ఆ ఎముకను ఏం చేస్తుంది, ఈ జబ్బు తినేయడం వల్ల ఈ ఎముక అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో పళ్ళ మధ్యన సందులు రావడం చిన్నగా ఫస్ట్ మీకు కనిపించేది, తర్వాత మెల్లగా ఒక్కొక్క పన్ను ఊగులాడడం, నోట్లోంచి స్మెల్ రావడం, చిగుళ్ళు వాచిపోవడం, చీమ్ పట్టడం, ఇట్లాంటివన్నీ కనపడతాయి. అది చిగుర్ల జబ్బు చాలామందికి ఉంటుంది. ఇప్పుడు కూడా చాలామంది నోరు తెరిచి మీరు అద్దం ముందు మీరు చూసుకోండి, చిగుర్లు ఓపెన్ చేసి చూసుకుంటే చక్కగా లేత గులాబీ రంగులో గట్టిగా పళ్ళని పట్టుకొని ఇలా ఉండాలి. అలా కాకుండా వాచిపోయి ఉబ్బిపోయి అదే కిందికి ఇలా జారిపోయి పళ్ళు కదులుతూ పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చేస్తూ నోట్లో స్మెల్ వస్తూ ఉంటే కనుక మీకు చిగురుల జబ్బులు ఉన్నట్టే. ట్రీట్మెంట్కి భయపడాల్సింది అయితే ఏమీ లేదు అక్కడ. ఒకరోజు చేసే సింపుల్ ట్రీట్మెంట్, పార్థాలు అయితే లేజర్స్ కూడా వాడి చేస్తారు. ట్రీట్మెంట్ చేయించుకుంటే బెనిఫిట్ ఏంటంటే మన సొంత పళ్ళతో మన లైఫ్ అంతా ఉండొచ్చు. చాలామంది మాకు వయసు పెరిగింది కాబట్టి పళ్ళు ఊడిపోవడం సహజంగా జరుగుతుంది అని సర్దిపుచ్చుకుంటున్నారు. అలా ఊడిపోవడం ఏమీ ఉండదు. నేను చెప్పిన ఈ చిగుర్ల జబ్బులు రావడం వల్లే పళ్ళు ఊడిపోతాయి మీకు. సో మీ అశ్రద్ధే మీ పళ్ళని పోగొట్టుకోవడానికి కారణం, మీ అశ్రద్ధే మీకు ఎక్కువ జబ్బు రావడానికి కారణం, మీ అశ్రద్ధే మీ నోట్లో ఉండే జబ్బు లోపలికి వెళ్ళి గుండె జబ్బులు రావడానికి కారణం. మీ అశ్రద్ధ వల్లే మీరు ఎక్కువ బిల్లు కూడా పే చేస్తారు. ప్లీజ్ అలా అశ్రద్ధ చేయొద్దు. మన ఆరోగ్యం ఎప్పుడు మనకి ఇంపార్టెంటే. టీత్ అనేది మన లైఫ్ స్టైల్లో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. మనం మాట్లాడటానికి కానీ, నవ్వడానికి కానీ, అన్నం తినడానికి కానీ, అందంగా ఉండడానికి, జుట్టుకి, స్కిన్కి, హెల్త్కి మొత్తం మన లైఫ్ స్టైల్ మన టీత్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఆరోగ్యంగా ఉండండి. ట్రీట్మెంట్స్కి భయపడద్దండి. పార్థడెంటల్లో మంచి ట్రీట్మెంట్స్ చేసినప్పటికి కూడా ఫీజుని ఇన్స్టాల్మెంట్లో కట్టుకునే అవకాశం ఉంది మీకు. అంటే వాయిదాల పద్ధతుల్లో కట్టుకోవచ్చు. దీనికి అదనంగా మీరు ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ ప్రాసెసింగ్ ఫీజు కానీ పే చేయాల్సిన అవసరం లేదు. అదంతా పార్థడెంటల్ బేర్ చేస్తుంది. మంచి వైద్యాన్ని మటుకు మీకు అందిస్తుంది. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు విజ్డమ్ టూత్ అనేది కూడా చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పొచ్చు కొందరికి. సో ఆ పెయిన్ ఎందుకు వస్తూ ఉంటుంది అండ్ దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? అవునండి, జ్ఞానదంతాలు విజ్డమ్ టీత్ చాలా మందికి కూడా ఏంటంటే ఈ వెనక భాగంలో వస్తాయి. అవి 17 సంవత్సరాల తర్వాత 17 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో మూలుస్తూ ఉంటాయి. చాలామందికి అర్థం కాదు నోరు తెరిస్తే ఎందుకు పెయిన్ వస్తుంది, లేకపోతే బాగా రాత్రంతా పెయిన్ వస్తుంది. చాలామంది ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్లో పెయిన్ కిల్లర్స్ తెచ్చుకుని తింటూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ తింటారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ తింటారు. అలా ఎవ్రీ మంత్ పెయిన్ వచ్చినప్పుడల్లా పెయిన్ కిల్లర్ తింటూ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. విజ్డమ్ టూత్కి పర్మనెంట్ సొల్యూషన్ ఉందండి. ప్రతి టీత్ మనం కాపాడుకోమని చెప్తాం, కానీ విజ్డమ్ టీత్ అవసరం లేదు. అవి ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్స్ తీసేయడం వల్ల మీకు పర్మనెంట్ రిజల్యూషన్ వస్తుంది. సో పెయిన్ కిల్లర్స్ తింటూ హెల్త్ పాడు చేసుకోవద్దు. పర్మనెంట్ సొల్యూషన్ దీనికి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంది. సో డాక్టర్ గారు టీత్ ప్రాబ్లమ్స్ గురించి చాలా చక్కటిగా సొల్యూషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.